పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకులకు నమస్కారం. మిత్రులారా, ఇక సినిమాలు ఏంటంటే హిందూ సాంప్రదాయాల మీద పడ్డాయి. అలాగే కొంతమంది రాజకీయ నాయకులు కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు ఏంటంటే హిందూ ధర్మం మీద టార్గెట్ చేసినాయి, హిందూ ధర్మాన్ని. అలాగే హిందూ సాంప్రదాయాలను టార్గెట్ చేసినాయి, హిందూ సంస్కృతిని టార్గెట్ చేసినాయి కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది రాజకీయ నాయకులు. ఇప్పుడు సినిమాలు కూడా, సినిమా అనేది నవ్వుకునేందుకంటే వినోదాన్ని పంచాలి, అంతేగాని హిందూ సాంప్రదాయాలను అడ్డం పెట్టుకొని వినోదాలను పంచడం రేవంత్ రెడ్డి తొండలు దొరకకూడదని అంటాడు కదా, గట్ల తొండలు దొరకకూడాల్సి వస్తుంది. ఆ డైరెక్టర్ గారికి చెప్తా ఉన్నా, భర్త మహాశైలకు సినిమా రిలీజ్ అయింది మధ్యకాలంలో, అట్టర్ ఫ్లాప్ అయింది. దానికి సంబంధించిన డైరెక్టర్ తిరుమల కిషోర్, వీడే ఈ గడ్డం పెట్టుకున్నాడే తిరుమల కిషోర్ అంటే డైరెక్టర్. రవితేజ సినిమా హీరో, మాస్ మహారాజా రవితేజ హీరో. ఇద్దరు హీరోయిన్లను పెట్టి సినిమా నడిపించాడు. దాంట్లో ఒక పాట ఉంటుంది మిత్రులారా, ఆరణీకుమా ఈ దీపం కార్తీక దీపం అని. ఇది కార్తీక దీపం అనే సినిమాకు సంబంధించిన పాట. ఎన్నికట శోభన్ బాబు, శ్రీదేవి, ఊర్వశి, శారద ఉండే. దాంట్లో ఈ పాట ఏంటంటే ఒక టెంపుల్లా డిజైన్ మేక్ చేస్తారు ఈ పాటను. అంటే ఆధ్యాత్మిక భావం ఉట్టి పట్టేటట్టుగా ఈ పాట ఉంటుంది. అంటే కార్తీక దీపం పాట అంటే ఏంటిదంటే ఒక పాట కాదు, అదొక ఆధ్యాత్మిక భావం. అంటే దీన్ని అందరూ చాలా మంది పాట అనుకుంటారు. కొన్ని పాటలు ఉంటాయి, అన్నమయ్య సినిమాలు ఉన్న పాట కావచ్చు. ఇప్పుడు అవి మనం అన్నమయ్య సినిమాల పాటలు ఏం చేస్తాం, వినాయక చవితి దగ్గర కూడా పాటలు వేసుకుంటున్నాం. మంజునాథ పాటలు ఎక్కడ వేసుకుంటాం, వినాయక చవితి ఏదైనా పండుగలు పబ్బాలు అయితే కూడా గుళ్ళలో కూడా పాటలు వేసుకుంటాం. అంటే కొన్ని పాటలు ఆధ్యాత్మిక భావాన్ని చూపిస్తాయి కొన్ని పాటలు. అటువంటి సందర్భాలలో మరి వీడు కార్తీక దీపం అనే పాటను కూని చేసి ఒక క్లబ్లా ఆ పిచ్చి స్టెప్స్ ఈ యొక్క రవితేజతో వేయించుకుంటా చేసిండు. మరి ఈయనని ఏమనాలి మరి అనేది నాకు అర్థమవుతలేదు మిత్రులారా. హిందూ సాంప్రదాయాల జోలికి వస్తే సినిమా వాళ్ళకు ఖబర్దార్ బిడ్డ, నువ్వు ఫస్ట్ ఆ పాట తీసేయాలి. అసలు వీని సినిమా కథ ఏంటంటే అట్టర్ ఫ్లాప్ అయింది సినిమా. ఈ రవితేజ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ డైరెక్టర్ అంటోడు రవితేజ ఫ్యాన్స్ను కూడా మోసం చేసిండు. రవితేజ కు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. మొత్తం తెలుగు రాష్ట్రాలల్లో రవితేజకు చాలామంది ఫ్యాన్స్ ఉంటారు. సో రవితేజ ఫ్యాన్స్ను కూడా మోసం చేసిండు. వాస్తవానికి ఏంటంటే ప్రొడ్యూసర్ వీకిండు, ప్రొడ్యూసర్కు పెద్దగా వచ్చింది లేదు, పీకింది లేదు, అట్టర్ ఫ్లాప్ అయింది. అయితే ఎట్లుంటుందంటే మిత్రులారా, దాదాపు అంచనా వేస్తే ఈ సినిమాకి సంబంధించి అంచనా కూడా మీకు చెప్పాలి. ఇటువంటి పాటలను అంటే హిందూ సాంప్రదాయాలను దెబ్బతీసే పాటలు పెడితే సినిమాలు నడవయి. భగవంతుడు అంటూ ఉంటాడు, భగవంతుడు చూసుకున్నాడు. ముడ్డిమింకెల్ దానిండు వీడిని, ఈ డైరెక్టర్ కానీ ముడ్డిమింకెల్ దానిండు. ఇంకో సినిమాలు తీయాలంటే చాలా కష్టం మిత్రులారా. దగ్గర అప్రాక్సిమేట్లీ 65 నుండి 75 కోట్లు ఖర్చు అయినట్టు, ఈ సినిమాకి ఖర్చు అయినట్టు అంచనా. దీంట్లో రవితేజ ఎంత రవితేజకి ఎంత ఉంటుంది అంటే అప్రాక్సిమేట్లీ 15 నుండి 20 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ ఉంటుంది రవితేజకు. ఇక ఈ ఫాల్తూ డైరెక్టర్ గానికి ఎంత ఉంటుంది అంటే, ఈ ఫాల్తూ గానికి 6 నుండి 8 కోట్లు ఈ ఫాల్తూ డైరెక్టర్ గానికి ఉంటుంది. మొత్తం దగ్గర ఈ హీరోయిన్లకు కానీ, కామెడియన్స్ కానీ, వాళ్ళకి బోందా పాటలు తీసిన వాళ్ళకి కానీ, డ్యాన్సర్లకు కానీ, వాళ్ళ అంతా కలిపితే మేకింగ్కు, మార్కెటింగ్ కూడా దాదాపు 6 నుండి 8 కోట్లు ఖర్చు పెట్టారు. సో ఇదంతా కలిపితే 65 నుండి 75 కోట్ల ఖర్చుతోని ఈ సినిమా తీసారు. మరి ఈ సినిమాకి ఇప్పటి వరకు దగ్గర 15 కోట్ల రూపాయలు కూడా రాలే దగ్గర. అంటే ఈ సినిమాకు 15 రాలేదు. జనరల్గా ఎట్లుంటుందంటే మిత్రులారా, ఇది ఒక దాదాపు ఇప్పుడు సినిమా రిలీజ్ అయిన తర్వాత సక్సెస్ అయితే ఏంటంటే, వీళ్ళు పెట్టిన పైసలు 75 కోట్లకు 75 కోట్లు దగ్గర వస్తే ఓటీటీలలో వస్తుంది కదా సినిమా, అవన్నీ లాభాల కింద చూసుకుంటారు. అటువంటిది రాలే. అంటే అట్టర్ ఫ్లాప్. నిర్మాత వీకెండ్, డైరెక్టర్ గానికి చెడ్డ పేరు వచ్చింది, సినిమా నడవలే. కార్తీక దీపం మనం మహిళల కింద ఉంటే రవితేజను పిచ్చిగా కాళ్ళతో దొక్కినట్టు కాదు, ఏదో పాటనా, క్లబ్లో తీసే పాటనా కార్తీక దీపం పాట? నిజంగానే ఇది హిందూ సాంప్రదాయాలను దెబ్బతీయడం కాదా, హిందువుల మనోభావాలను దెబ్బతీయడం కాదా? రవితేజను కూడా రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, రవితేజ నువ్వు ఇప్పుడు ఈ పాట తీసేయాలి. నువ్వు మాట్లాడుకో, మీ డైరెక్టర్తో మాట్లాడతావా, నిర్మాతతో మాట్లాడతావా, ఈ పాట తీసేయి. హిందూ సంఘాలకు కూడా చెప్తా ఉన్నా, ఒక రేవంత్ రెడ్డి తొండలు దొరకొట్టుడు కాదు, మనకు కూడా తొండలు దొరకొట్టు వస్తుంది. ఇటువంటి డైరెక్టర్లకు తెలుగు రాష్ట్రాలలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను పిలుపునిస్తా ఉన్నా, తొండలు దొరకొట్టాలి ఇటువంటి డైరెక్టర్లకు. వేరే మతం మీద ఇట్లనే పాఠాలు తీసి ఊకుంటారా? ఎప్పుడు చూసినా హిందూ దేవుళ్ళ మీద జోకులు, హిందూ ధర్మం మీద జోకులు, హిందువుల మీద జోకులు, ఇవేనా? వేరే వాటి మీద ఇటువంటి జోకులు అయితే తూకుంటారా? మరి హిందూ జనాభా ఎంత ఉన్నదండి తెలుగు రాష్ట్రాలల్లో? సో మిత్రులారా, సినిమా అనేది హాస్యాన్ని పండించాలంటే నవ్వులు తెప్పించాలి సినిమా. కానీ ఈ దేవుళ్ళ పేర్లు చెప్పి ఈ హిందూ సాంప్రదాయాల మీద నవ్వులు తెప్పిస్తారంటే ఎవరు ఊకోరు, తొండలు దొరకొట్టుడు ఖాయం. అందులో నో డౌట్. తిరుమల కిషోర్కు చెప్తా ఉన్నాం, ఈయన తిరుమల కిషోర్ అంటే ఆయన కొన్ని సినిమాలలో కూడా నటిస్తాడు. సో ఆయనకు చెప్తా ఉన్నాం, నువ్వు ఆ పాటను తీసేయి, ఫస్ట్ ఆ పాటను తీసేసి వేరే పెట్టుకో. నువ్వు నిజంగానే జోకులు చేయాలంటే చాలా ఉన్నాయి. ఆ తర్వాత పిన్ని సీరియల్కు సంబంధించిన పాడేసిన అందం ఉన్నది, అటువంటి వేసుకోను. కానీ ఈ కార్తీక దీపం జోలికి పోయినా, దేవుళ్ళ జోలికి పోయినా, దేవుళ్ళ పాటలను కూని చేసినా ఖబర్దార్ బిడ్డ, తొండలు దొర్రగొట్టుడు ఖాయం. సో మిత్రులారా, ఖచ్చితంగా మీ యొక్క అభిప్రాయాన్ని ఈ యొక్క వీడియో పట్ల కామెంట్ బాక్స్లో రాయండి, లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రులారా. జై హింద్, జై భారత్.